ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందామే. బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఎన్నికలకే పోము అని చెప్పారు కదా. ఇప్పుడేమన్నారో కూడా చూస్తారు. ఒక్కసారి ఇప్పుడేమన్నారో వినండి. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం. అది ఇప్పుడే ఎన్నికలకు ఎందుకు పోతున్నారో తెలుసా? కేంద్రం ఇచ్చే ఏదైతే వార్షిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది. అవి తెలంగాణ ప్రభుత్వానికి 3,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తప్ప ఈ యొక్క 3,000 కోట్లు మన రాష్ట్రానికి రావు. కేవలం ఆ 3,000 కోట్ల కోసమే ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు అనేది పెడుతుంది. పోనీ పంచాయతీ ఎన్నికలు పెట్టి ఆ 3,000 కోట్లు గ్రామ పంచాయతీలకు ఏమన్నా ఇస్తుందా? ఇవ్వదు. సారు కిస్తీలు కట్టాలి, తెలుసు కదా. ఢిల్లీకి వెళ్ళాలి, ఈఎంఐలు ఉంటాయి, కిస్తీ కట్టాలి. అంతే తప్ప గ్రామ పంచాయతీల అభివృద్ధి నోచుకోవట్లేదు, 2 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు కాబట్టి ఆ 3,000 తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకు ఇస్తారనేది ఏం లేదు. ఆశపడకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ బీసీలను నిండా ముంచింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో దొరికింది. కామారెడ్డి డిక్లరేషన్ మీదనే చాలా మంది బీసీలకు న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ 42% వస్తుంది అని చెప్పేసి రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇంకా ఉద్యోగ పరంగా కావచ్చు, దేనికోసమైనా సరే బీసీలు చాలా ఆశతో ఉండే. బీసీలను నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే 23% ఇది ఇవ్వడానికి 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసినట్టు, 2 సంవత్సరాలు ఎందుకు గ్రామ పంచాయతీలను గాలికి వదిలేసినట్టు ఆలోచించండి. ఇంకొకసారి కాంగ్రెస్ ఓటేసేటప్పుడు బీసీలకు చేసిన అన్యాయం మాత్రం మర్చిపోకండి.